అసలు ఈ బర్డ్ ఫ్లూ బర్డ్స్ కి ఎందుకు వస్తుంది, అలాగే దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి చెప్పనా? చెప్పు. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా కానీ ఈ బర్డ్స్ కంటామినేటెడ్ ఎక్స్క్రీషన్స్ కానీ కంటామినేటెడ్ సర్ఫేసెస్ ని కానీ కాంటాక్ట్ అయినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది బర్డ్స్ కి అటాక్ అవుతుంది. సో మరి ఈ బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఈ బర్డ్ ఫ్లూ అనేది మోస్ట్లీ చికెన్స్ కి అటాక్ అవుతుంది. చికెన్సే కాకుండా అదర్ అనిమల్స్ లైక్ కౌస్, అలాగే ఇంకా వేరే అనిమల్స్ కానీ వీటి ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ ఏంటి అంటే, నార్మల్ గా చికెన్స్ అనేటివి చాలా యాక్టివ్ గా ఉంటాయి కదా, బట్ బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ థింగ్ ట్విస్టెడ్ హెడ్ అండ్ నెక్, అంటే మెడ తిరిగి ఉండడం, యాక్టివ్ గా లేకపోవడం, చాలా నీరసంగా ఒక దగ్గరే ఉండడం, నార్మల్ యాక్టివ్ బర్డ్స్ లాగా కాకుండా చాలా నీరసంగా ఒక దగ్గరే కూర్చో ఉండడం, అలాగే రెస్పిరేటరీ డిస్ట్రెస్, అంటే ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండడం, అలాగే స్కిన్ డిస్కలరేషన్, పర్పుల్ డిస్కలరేషన్, అంటే పర్పుల్ కలర్ లోకి చేంజ్ అవుతూ ఉండడం, వాటి యొక్క లెగ్స్ కానీ వైటల్స్ కానీ కూమ్స్ కానీ పర్పుల్ కలర్ లోకి చేంజ్ అవ్వడం, అలాగే స్నీజింగ్, నాసల్ డిశ్చార్జ్, ఇలాంటివన్నీ ఈ బర్డ్ ఫ్లూ యొక్క సిమ్టమ్స్. వచ్చిన చికెన్స్ పక్కనున్న చికెన్స్ ని, అలాగే కౌస్ ని, అలాగే అదర్ అనిమల్స్ ని చాలా ఈజీగా అటాక్ చేస్తాయి. మరి మనుషులకి ఎప్పుడు అటాక్ అవుతుందంటే, వాటి యొక్క సెలైవా తాకినా ఆర్ బాడీ ఫ్లూయిడ్స్ ని తాకినా, వాటి యొక్క పూప్ ని మనం తాకినా కానీ మన కళ్ళ నుంచి, ముక్కు నుంచి, అలాగే నోటి దగ్గర నుంచి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది.